ప్రారంభించుకుందాము. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కనుక జనాంగము ఆయన ముందర మౌనముగా ఉండవలసిందే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలోన ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. రండి, తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన విశ్రాంతి దినమున దేవా, ఇటు విధముగా నీ ఆలయంలో కలుసుకుని దేవా కొన్ని నిమిషాలునైనా మిమ్మల్ని ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చారు. అందులో బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుంచి ముగింపు వరకు మీరు ముందుండి నడిపిస్తూ రమ్మని, పాడుతున్న పాటల్లోనూ, చేస్తున్న ఆరాధనలోనూ, విత్తబడుతున్న వాక్యములోనూ మీరు తోడుగా ఉండి మీరు మహిమ పొందుకొని చక్కటి ఆశీర్వాదాలు దయచేస్తూ రమ్మని, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి సమర్పించి వేడుకుంటూ ఈ ఆరాధన మొదలు పెడుతున్నాము తండ్రి. నా స్థితి ఏదైనా, నా గతి ఏదైనా, నా స్థితి ఏదైనా, నా గతి ఏదైనా, నా స్థితిగతులు ఏవైనా నిన్ను విడువను యేసయ్యా. నా స్థితిగతులు ఏవైనా నిన్ను విడువను యేసయ్యా. నా స్థితి ఏదైనా, నా గతి ఏదైనా, నా స్థితి ఏదైనా, గతి ఏదైనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ దివ్యమైన కృపలోనైనా ఇంతవరకు నడిపించిన విధానానికై మీకు వందనాలు. మరి ప్రాముఖ్యంగానైనా నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో కూడా మాట్లాడే దేవుడు కనుక మాతో మాట్లాడండి. మీ ప్రేమను బట్టినైనా మమ్మల్ని బలపరుచుతూ రమ్మని, మాట్లాడుతున్న నాతోనూ వింటున్న నీ బిడ్డలతో కూడా సదాకాలం మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రశస్తమైన సమయంలో ఈ అక్టోబర్ మాసం 19వ తారీఖులోకి దేవుడు క్షేమకరంగా మనల్ని నడిపించాడు. అందులో బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తదుపరి ప్రతి ఆదివారం కూడా మనము ఒక వాక్యాన్ని తీసుకొని ధ్యానిస్తూ ప్రభు కృపలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ దినము ప్రభు మనతో కూడా మాట్లాడుతున్న మాట, ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు, ఎంతమంది బాధ, కష్టము, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా కూడా నేను సంతోషం కలిగి ఉన్నానని ఎంతమంది చెప్పగలుగుతూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట రాస్తాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, ప్రభువునందు మాత్రమే ఆనందించుడి అంటాడు. ఆయన ఆనందం ఎక్కడుందంటే ప్రభువులోనే ఉంది. ఆయన సంతోషం ఎక్కడుందంటే ప్రభువులోనే ఉంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నా కూడా ఆయన అంటున్న మాట, ప్రభువునందు మాత్రమే ఆనందం దొరుకుతుంది అంటూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ప్రభువునందు సంతోషించడం నేర్చుకో, ప్రభువునందు ఆనందించడం నేర్చుకో. అప్పుడు నీ యావత్తు కూడా తీర్చబడతాది.
కీర్తనాకారుడు రాస్తూ 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానాంశంగా తీసుకుందాం. 5వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. కీర్తన 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు, ఆనందించెదరు, కొనియాడెదరు, కీర్తించెదరు. ఎన్ని మాటలు చూడండి. దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువునందు మాత్రమే ఆనందించేది మనం నేర్చుకోవాలి. ప్రభువునందు మాత్రమే మనము సంతోషించడం నేర్చుకోవాలా. ఇతర విషయాలు మనకు ఆనందం కలిగించవచ్చు, కానీ అది ఒకానొక సందర్భం వరకే. నీ ఆనందం అంతా ఎక్కడ ఉండాలంటే ప్రభువు చెంతనే ఉండాలి, అది ప్రభువులోనే ఉండాలా. ఆలోచన చేయి. ఈరోజు ఒక కారు కొనుక్కుంటే నువ్వు సంతోషపడొచ్చేమో, ఒక బంగ్లా కొనుక్కుంటే నువ్వు సంతోషపడొచ్చేమో, లేదా నీకు కష్టం ఉంటే ఆ కష్టం తీరితే నువ్వు సంతోషపడొచ్చేమో. కానీ అవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకే నీకు సంతోషాన్ని కలుగు చేస్తాయి. నిత్య సంతోషం ఎక్కడుందో తెలుసా? ప్రభు చెంతనే ఉంది. హల్లెలూయా. ప్రభు దగ్గరే ఉంది ఆ సంతోషం. ఆ సంతోషాన్ని వెతుకు, ఆ సంతోషం కోసం ప్రయాసపడు. వాటిని వదిలిపెట్టేస్తూ ఉన్నాను. ఈ లోకంలోనే సంతోషం ఉందనుకుంటూ ఉన్నావు. ఎంత మట్టుకు కాదు ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము గతించిపోయేది. కానీ పరలోకం, దేవుని ఆ స్థలము నిత్యము కూడా ఉండేది. అది ఆలోచన చేయి. సంతోషము ఎక్కడ వెతుక్కోవాలంటే యేసులో వెతుక్కోవాలి మనం. హల్లెలూయా. యేసుని చెంత ఉంటే నీకు బాధ ఏముంటది? యేసుని చెంత ఉంటే నీకు కష్టం ఏముంటది? యేసుని చెంత ఉంటే నీకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? యేసుని దగ్గర లేకపోతేనే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. ప్రేమించడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో, కీర్తించడం నేర్చుకో, కొనియాడడం నేర్చుకో. ప్రభువా, నేను కష్టంలో ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువా, నేను వేదనలో ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? నీవు నా పక్కన ఉండగా ఇవన్నీ కూడా. ఏ పాటివయ్యా నాకు చెప్పగలవా? తల్లిదండ్రులు ఒక వస్తువును కొనిస్తే పిల్లలకి ఎంత ఆనందమో కదా, చెప్పలేని ఆనందం. అయితే యేసుని పరిచయం చేసి చూడు పిల్లలకి, రాబో దినాల వల్ల ఆశీర్వాదకరంగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. నువ్వు పిల్లలకి ఏం నేర్పించాలంటే యేసులో ఏ విధంగా ఎదగాలో నేర్పించాలా, పిల్లల్ని ఏ విధంగా బలపరచాలో నేర్పించాలా. అలా నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు ఈ కాలంలో. ఆలోచన చేయండి అమ్మా ఒకసారి. నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? ఈరోజు పరిచయం చేయి దేవుణ్ణి. ఈరోజు యేసయ్యని నీ బిడ్డలకి పరిచయం చేయి. చక్కగా వాళ్ళు దేవునిలో ఎదుగుతూ ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 22వ అధ్యాయంగా ఒకసారి చూస్తే మనము దయచేసి తీసుకుందాం. చూడండి, నువ్వు కానీ పిల్లల్ని కానీ ప్రభులో కానీ పెంచితే ఎంత ఆనందమో తెలుసా? 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో,
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడు అంట. నువ్వు చిన్నప్పుడు పిల్లకాయలకి ఏమైతే నేర్పిస్తూ ఉన్నావో వాటిని ఆచరిస్తారు వాళ్ళు. నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లకాయలకి చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలపులు నేర్పిస్తూ ఉన్నావా, వారు అదే విధంగా పెరుగుతారు. అయితే లేఖనాలు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవ, ఎలాంటి త్రోవలో నడిస్తే వాడు వర్ధిల్లుతాడో అలాంటి త్రోవను వాడికి నేర్పిమని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి త్రోవలో వాడు నడిచినప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత ఆ దారి వాడు తొలగిపోడు. కారణం ఏంటో తెలుసా? వాడు దేవుని చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? మీరు గమనించండి దేవుని బిడ్డలారా, సంతోషము ఎక్కడ ఉందంటే ప్రభువులోనే ఉంది. అది ఆ సంతోషం నువ్వు తెలుసుకోలేక ఎక్కడెక్కడో పోతూ ఉన్నావు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు, ఎంతమందికో ఏవేవో చేస్తా ఉన్నావు. ఏది కూడా ఉపయోగం లేదు. అది కొంత మట్టుకే నిన్ను సంతోష పెట్టొచ్చేమో, కానీ నిత్య జీవమైన ఆ సంతోషము దొరకదు. ఆ సంతోషము కావాలి అంటే ఈ భూమి మీద నువ్వు ఉండగానే ప్రభువును వెతకడం నేర్చుకో, ప్రభువులో సంతోషపడడం నేర్చుకో, ప్రభు చిత్తానుసారంగా నడుచుకోవడం నేర్చుకో, ప్రభువులో ఆనందించడం నేర్చుకో, ప్రభువులో సంతోషించడం నేర్చుకో. అప్పుడు నిత్య జీవమైన పరలోక రాజ్యంలో ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తూ ఉంటే, దేవుణ్ణి అనేక మంది కలుసుకుని అక్కడ స్తుతిస్తూ ఉంటే ఎంత గొప్ప భాగ్యం. అలాంటి సంతోషాన్ని కోరుకో, అలాంటి సంతోషం కోసం వెతుకు. ఈ లోకంలో సంతోషం మనకు వద్దు, ఈ లోకంలో సంతోషం మనకి వద్దు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 2 విషయాలు మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నెహెమ్యా రాసిన గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనంలో ఒకసారి మనం చదివితే, నెహెమ్యా ఒకసారి తీసుకుందామా? నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. తీసుకున్నారా? 12వ అధ్యాయము 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందమును కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. ఇది యెరూషలేము గోడలు పూర్తయిన తర్వాత జరిగిన ఒక ఉత్సవం. ఇది దేవుడు అతన్ని ఉపయోగించుకొని యెరూషలేము పాడైపోయిన గోడలను తిరిగి కట్టడానికి నెహెమ్యా ప్రజలను సమకూర్చి కేవలం 52 రోజుల్లో యెరూషలేము గోడలను తిరిగి నిర్మించాడు. ఎన్ని రోజులండి? 52 రోజుల్లో యెరూషలేము గోడలని తిరిగి నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గోడ పూర్తయిన తర్వాత ప్రజలు దేవునికి కృతజ్ఞతలుగా ఒక గొప్ప సమర్పణ వేడుకను వాళ్ళు చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పాడైపోయిన ఆ గోడను తిరిగి వాళ్ళు కట్టడం వల్ల అక్కడ ఒక ఉత్సవం జరుగుతూ ఉంది. ఎలాంటి ఉత్సవం అంటే సంతోష గానములు, ఆనంద భరితముగా. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి.
పడిపోయిన గోడలను తిరిగి వాళ్ళు కట్టడంలో ఆ గోడ పూర్తి అయిన తర్వాత వారికి కలిగిన ఆనందము, సంతోషం అంతా ఇంత కాదు. ఎలా ఉందంట? ఆ వేడుకల్లో యాజకులు, లేవీయులు, గాయకులు, నెహెమ్యా, ప్రజలు వాళ్ళ భార్య బిడ్డలు అందరూ కూడా ఆ వేడుకల్లో ఘనంగా దేవుణ్ణి ఆచరిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో పాడైపోయిన ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు చక్కబెడుతూ ఉన్నాడు కదా. మరి నువ్వెలా ఉన్నావు? యెరూషలేము గోడలు పాడైపోయినాయి, పడిపోయినాయి. వాటిని తిరిగి నిర్మించిన తర్వాత ఎంత గొప్ప ఆనందం వాళ్ళకి. మరి నీ జీవితంలో ఎక్కడ? నీ జీవితంలో ఇంకా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూనే ఇదే ఆనందం అనుకుంటూ ఉన్నావా? కాదు ప్రియ దేవుని బిడ్డ, పాడైపోయిన నీ జీవితాన్ని లేపి నిలబెట్టిన దేవునిలో నువ్వు ఆనందించాలా. హల్లెలూయా. వారు రెండు పెద్ద బృందాలుగా విభజించి యెరూషలేము గోడలపై నడుస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ కొనియాడుతూ పాటలు పాడుతూ, అబ్బా ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి. మీకు రెఫరెన్స్ కావాలంటే 12వ అధ్యాయం 31 నుంచి 42 వరకు ఆ మాటలు ఉంటాయి. రెండు భాగాలుగా డివైడ్ అయిపోయి ఆ యెరూషలేము, కట్టబడిన యెరూషలేము గోడల మీద వాళ్ళు నడుచుకుంటూ దేవుణ్ణి కీర్తిస్తూ కొనియాడుతూ ఆనందభరితముగా వాళ్ళు వెళ్తూ ఉంటే చూడడానికి ఎంత చక్కగా ఉంది. అయితే ప్రభు పడిపోయిన నీ జీవితాన్ని లేపి నిలబెట్టిన తర్వాత నువ్వు ప్రభులో నడవకుండా తిరిగి మళ్ళీ లోకం వైపు పడిపోతూ ఉంటే నిలబెట్టిన ఆయనకి నువ్వు ఏం విలువ ఇస్తున్నావు? మొదటి పేతురు 1వ అధ్యాయం 8వ వచనం కానీ చూస్తే, మొదటి పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు సఖ్యమును మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ వాక్యము పేతురు గారు ఆసియాలో చెల్లా చెదరై ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతాయి. విశ్వాసులు క్రీస్తు నిత్యము అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, హింసలు, పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నారు. పేతురు వారిని చూసి ధైర్యపరుస్తూ ఒక మాట అంటాడు, మీరు యేసును ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయనను ప్రేమించుచున్నారు, విశ్వసించుచున్నారు. ఈ విశ్వాసమే మీలో వర్ణించలేని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఈ విశ్వాసమే, మీరు యేసును చూడలేదు, మీరు చూడకుండానే ఆయన విశ్వసిస్తూ ఉన్నారు, ఆయనలో ఆనందిస్తూ ఉన్నారు. ఈ విశ్వాసమే మీలో వర్ణింపలేని ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, మరి మన ఆనందం, మన సంతోషం, మన నిరీక్షణ, మన విశ్వాసం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించు. ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. ఆసియాలో చెల్లా చెదిరిపోయిన యూదులు, ఆసియాలో చెల్లా చెదురుగా ఉన్న విశ్వాసులు, వారు యేసును చూడలేదు, అయినప్పటికీ కూడా యేసులో వాళ్ళు బలంగా ఉన్నారు. అందుకే పేతురు రాస్తూ ఉన్నాడు, మీరు ఆయన్ని చూడలేదు, కానీ ఆయనందు మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసమే మీలో వర్ణించలేని ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నది. అయితే మన విశ్వాసం ఎక్కడుంది? మన ఆనందం ఎక్కడుంది? ఆలోచన చేయి.
ఆలోచన చేసి ముందుకు కొనసాగుదాం. నీ విశ్వాసము, నిరీక్షణ, నీ ఆశ, నీ పట్టుదల, నీ కోరిక, ఇవన్నీ కూడా లోకంలో పెట్టకు. లోకంలో పెట్టద్దు. లోకంలో పెడితే అది కొంత మట్టుకే. ఇవన్నీ కూడా యేసునందు ఉంచు. యేసునందు ఉంచినప్పుడే ఆ ఆనందము చెప్పసఖ్యము కాని ఆనందం. అది చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. రేపటి దినం గురించి ఆలోచించవే. రేపటి దినం గురించి ఆలోచించు. కానీ నేను అంటాను అప్పుడప్పుడు, ఈరోజు దేవుడు నన్ను ప్రాణంగా పెట్టాడు అంటే ఈరోజు నేను ఆలోచించాల్సింది ఏందో తెలుసా? ఆయన సేవను ఏ విధంగా నేను చేయాలా, ఆయన కొరకు నేను ఏ విధంగా కష్టపడాలా, ఆయన గురించి ఏ మాటలు నేను చెప్పాలా. రేపటి దినం దేవుడు నన్ను సజీవులుగా ఉంచితే రేపటి దినం గురించి తిరిగి ఇదే ప్రస్తావన. నేను ఆయన పనిని చేస్తూ ఉన్నప్పుడు ఆయన నా పని చేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని పని చేసినప్పుడు దేవుడు నీ పని చేస్తాడు. అందుకే చల్లా చెదురుగున్న విశ్వాసులు ఆయన చూడకపోయినాను ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే పేతురు అంటున్నాడు కదా, చూడకయ్య మీరు విశ్వసిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, వర్ణించలేని, వర్ణింప సఖ్యము కాని ఆనందం మీరు చూస్తూ ఉన్నారంట. ఇంత ఆనందము ఎక్కడుందంటే ప్రభువులోనే దాగి ఉంది. ఆయన గురించి వెతుకు. అప్పుడు సమస్త బాధల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి నేను కూడా ఆయన యందు సంతోషపడుతూ, ఆనందిస్తూ, ఆయనలో నిరీక్షిస్తూ, దేవుని యొక్క రెండవ రాకడలో నేను కూడా సిద్ధపడి ఉండడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేసి దీవించి, ఆశీర్వదించి, నడిపించి కాపాడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ దివ్యమైన కృపను బట్టి దేవా మీకు వందనాలు నాయనా. ఇంతవరకు దేవా మీరిచ్చిన కృపకై మీకు వందనాలు, మీరు చూపించిన ప్రేమకై మీకు వందనాలు. పరిశుద్ధుడా, మా మధ్యలో ఉండి మాతో కూడా మాట్లాడుతున్న మా గొప్ప దేవుడా మీకు వందనాలు. మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎవరు కూడా ప్రేమించలేనంత గొప్ప ప్రేమను మా మధ్య కనపరిచారు. గడిచిన 9 మాసాలునైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. ఈ 10వ మాసంలో కూడా దేవా మీ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు. అందులో బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను బట్టినైనా ఇప్పటికీ మేము సజీవులుగా ఉన్నాము అంటే మా ఎడల మీరు చూపించిన గొప్ప ప్రేమే కదా నాయనా. యేసయ్యా మీకు వందనాలు నాయనా. తండ్రి మీకు స్తోత్రము దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నైనా మీకు వందనాలు. ఇదిగో సంతోషం మీలో ఉన్నది అని మేము తెలుసుకున్నాం దేవా. ఇంతవరకు నైనా ఈ లోకంలో సంతోషం మాకు దొరుకుతుందని
ఎంతో ప్రయాసపడ్డామయ్యా, కానీ నిజమైన సంతోషం మీ దగ్గరే దొరుకుతుందని మేము తెలుసుకున్నాం. ఇంతవరకు నడిపించిన విధానానికై మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతేనైనా ఈ మాటలు వింటూ ఉన్నారో వారికున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేయండి. వారికున్న ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగు చేయండి. మీ ప్రేమల వలన భద్రపరచండి నాయన. ఈ క్రీస్తు సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. ఈ సంఘాన్ని కట్టబడిన దేవా, మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ దాసుడు పనిచేస్తున్న ప్రతి స్థలములోనైనా మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి దేవా. తను నడుస్తున్న ప్రతి స్థలములోనైనా మీకు దీవెనకరంగా ఉండడానికి దేవా సహాయం అందిస్తారమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. తనకిచ్చిన భార్యను బట్టి దేవా మీకు వందనాలు నాయనా. తనకిచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి దేవా మీకు వందనాలు దేవా. బిడ్డల్ని దేవా మీ ఆధీనంలోనైనా ఉంచుకోండి దేవా. మీ ఆలోచన ప్రకారంగానైనా వారిని నడిపించండి తండ్రి. వారు ఏ స్థలంలో అయితేనైనా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారో అటువంటి స్థలంలోనైనా కుటుంబానికి క్షేమకరంగా ఉంచమని ప్రార్థిస్తూ నైనా. కోర్టు విషయంలో కూడా దేవా నీ దాసుడికి సహాయం చేయండి నైనా. ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు దేవా, ఎంతో వేదన పడుతూ ఉన్నాడు నైనా. వాటన్నిటి నుంచి నైనా విడుదల కలుగజేసి ఇదిగో నీ దాసుడికి రావాల్సిన ఆశీర్వాదాలు దయచేస్తున్నామని ప్రార్థిస్తూ ప్రేమ కలిగిన మా తండ్రి, నన్ను కూడా నైనా నీ పాద సముఖంలోనైనా దీనుడునైనా నన్ను నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను. సేవ చేయాలని ఒక ఆశ, అనేక మందికి సహాయపడాలని ఒక కోరిక, బీదలను ఆదరించాలని, కనికరించాలని, ప్రేమించాలని దేవా నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవా మీకు వందనాలు నాయనా. అనేక మంది పేద ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవా నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి కొంత భాగం వాళ్ళకి ఇవ్వడానికి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దూర ప్రాంతంలో ఉన్న నా భార్యను బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా. తను పని చేస్తున్న స్థలములోనైనా ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి దేవా. ఎక్కడ బలహీనత పడిపోకుండా నైనా బలము పొందుకుని దేవా నీ దాసురాలుగా జీవించడానికి నైనా కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా ఇద్దరు బిడ్డలను బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పోయిన వారంలోనైనా పెద్ద బిడ్డకి దేవా ఆస్ట్రా హాస్పిటల్లో దేవా ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చారు నైనా. అందులో బట్టి మీకు వందనాలు తండ్రి. చిన్నప్పటి నుంచి దేవా నీ ఆధీనంలో బిడ్డలను మీ ఎదిగింపజేసినప్పుడు దేవా వారు పెద్ద అయినప్పుడు దారి తొలగిపోరని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి దేవా మీకు వందనాలు. ఇదిగోనైనా ఈరోజు బిడ్డ డయాలసిస్ వార్డులోనైనా పనిచేస్తూ ఉన్నది దేవా. వెళ్ళిన మొదట్లో ఎవరికి కూడానైనా అలాంటి అవకాశం దక్కలేదు తండ్రి. నీ బిడ్డకి మీరు ఇచ్చారు, అందులో బట్టి మీకు వందనాలు. అందులో చక్కగా పని నేర్చుకుని దేవా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నైనా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారినైనా ఈ సంఘాన్ని మీ గాయపడిన స్థలాలకు అప్పచెప్తూ ఉన్నాం. ఈ సంఘ స్థాపకులనైనా కుటుంబాన్ని మీ గాయపడిన స్థలాలకు అప్పచెప్తూ ఉన్నాం. ఇందులో సేవ చేస్తున్న నన్ను మీ గాయపడిన స్థలాలకు అప్పచెప్తూ ఉన్నాం. నా కుటుంబాన్ని కూడా మీకు అప్పచెప్తూ ఉన్నాను. మీరే దీవించి ఆశీర్వదించమని, సమస్తమునైనా మీకు గాయపడిన స్థలాలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, తిరిగి నిశ్చితమైతే మరొక ఆదివారం దినంలో దేవా మమ్మల్ని సజీవులుగా ఉంచి మరికి తిరిగి కలుసుకోవడానికి కృపను మాకు అనుగ్రహిస్తారమ్మని మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల వేటిని మరువకుము. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని మీరేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుడు సదాకాలం తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. సమాధానంతో వెళ్ళి రండి. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.